హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్ వారికి వచ్చినటువంటి కొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, వాటిని తెలుసుకుందాం. దానికంటే ముందు రేపు ఎగ్జామ్ రాయబోయే మిత్రులు ఎవరైతే ఉన్నారో మన యొక్క రివిజన్ క్లాసెస్, అదేవిధంగా ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్లు ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు చాలా బిట్స్ అక్కడ నుండి రావడం అనేది జరిగింది. ఒకసారి ఆ యొక్క వీడియోస్ అన్నీ మన యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. చూడండి మిత్రమా, జాఫర్ ఎడ్యుకేషన్ మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. ఈ ప్లేలిస్ట్లో మీకు అన్ని రకాల ఆల్రెడీ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. చూడండి, ట్రై మెథడ్స్కి సంబంధించినవి కావచ్చు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కావచ్చు, 6th and 7th క్లాస్ సోషల్కి 8th క్లాస్ సంబంధించిన అన్ని రకాల 9th 10th సంబంధించినటువంటి అన్ని రివిజన్ క్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుండి ఈరోజు చాలా బిట్స్ అనేటివి రావడం జరిగింది, మీరు గమనించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 6th క్లాస్కి సంబంధించినటువంటి మ్యారథాన్ క్లాస్ ఉంది, అక్కడ నుండి ఈరోజు 3 to 4 బిట్స్ రావడం జరిగింది, మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఈరోజు తెలుగులో కూడా ఎక్కువ బిట్స్ రావడం జరిగింది. 3rd క్లాస్ తెలుగులోకి వెళ్ళి క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా 4th క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్ తెలుగు, 7th క్లాస్ తెలుగులోకి వెళ్ళి కూడా ఆ ప్రశ్నలు వచ్చాయి. నెక్స్ట్ 6th, 7th, 8th నానార్థాలు, పర్యాయ పదాల నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. రేపు ఎగ్జామ్ రాయబోయే మిత్రులు తప్పకుండా ఈ యొక్క రివిజన్ క్లాసెస్ని, ఈ అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులను చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. 6th, 7th, 8th అన్న చూసుకునే ప్రయత్నం చేయండి. 7th క్లాస్లోకి వెళ్ళి ఈరోజు ఒక 3 to 4 బిట్స్ రావడం జరిగింది తెలుగులో. సో ఇవన్నీ మీరు చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. రేపు ఎగ్జామ్ రాయబోయే మిత్రులు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామంది అభ్యర్థులు చెప్పారు ఈరోజు రివిజన్ క్లాసెస్ నుండి ఎక్కువ బిట్స్ రావడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఈవీఎస్లో కూడా చూసుకొని సైన్స్కి సంబంధించినటువంటి అన్ని రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ 3rd, 4th, 5th ఈవీఎస్ సంబంధించి మ్యారథాన్ క్లాస్ ఉంది. అదేవిధంగా 6th సైన్స్కి సంబంధించి ఉంది. అదేవిధంగా 6th ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. 3rd క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని చూసినట్లయితే ఇక్కడ ఒకవేళ మీకు ప్లేలిస్ట్లో కాకుండా వీడియోస్ జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ వెళ్ళిన తర్వాత వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వీడియోస్ అనే ఆప్షన్లో మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీకు 6th క్లాస్ సోషల్ మ్యారథాన్ క్లాస్లోకి వెళ్ళి ఈరోజు 3 to 4 బిట్స్ రావడం జరిగింది, మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయొచ్చును. చూడండి, చాలా బిట్స్ అనేటివి అంటే రివిజన్ క్లాస్ నేను చేసింది టెక్స్ట్ బుక్లో ఉన్నవే నేను చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్లోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మీకు ఈ టైంలో రివిజన్గా యూజ్ అవుతుందని మీరు ప్రయాణంలో కూడా వింటూ వెళ్తే మీకు అంటే ఆన్సర్ చేసే అవకాశం ఈ యొక్క ఇది ఏదైతే ఉందో ఈ యొక్క రివిజన్ క్లాస్ మ్యారథాన్ క్లాస్ సోషల్కి సంబంధించి దీంట్లో నెంబర్ ఆఫ్ బిట్స్ రావడం జరిగింది. నేను ఆల్రెడీ ఎగ్జామ్ కంటే నిన్ననే నేను ఈ యొక్క లింక్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను, మీకు చూసిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పంపడం. అదేవిధంగా 8th క్లాస్కి సంబంధించినటువంటి మ్యారథాన్ క్లాస్ కూడా ఉంది మన దాంట్లో. ఇలా అన్ని రకాలకు సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి మన యొక్క యూట్యూబ్లో ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. నేను మీకు కావాలి అనుకుంటే నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మళ్ళీ ఒకసారి ఈ యొక్క అన్ని లింకులు నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక ఈరోజు వచ్చిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మిత్రమా, అంటే మనం చేసినటువంటి రివిజన్ క్లాసెస్ కావచ్చు, మనం పంపించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, ఇక్కడ నుండి మనకు ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్ నుంచి కావచ్చు, మనం పంపినటువంటి మిగతా పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, రివిజన్ క్లాసెస్ అన్న షార్ట్ నోట్స్ కావచ్చు. సో వీటన్నిటి నుండి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. ఈరోజు సెషన్లో కావచ్చు, 19th రోజు జరిగిన ఎస్జిటి మిత్రులకు కావచ్చు, ఫస్ట్ 18th రోజు జరిగిన స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు కావచ్చు. సో ఇక్కడ నుండి చాలా బిట్స్ అనేవి వస్తున్నాయని అభ్యర్థులు చెప్తున్నారు. రేపు ఎగ్జామ్ రాయబోయే 23కు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎస్జిటి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. తెలిసి కూడా మనము చూసుకొని వెళ్తే మనకు ఈజీగా మనం ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఇక మనము ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అభ్యర్థులు పంపడం జరిగింది, వాళ్ళకు గుర్తున్నవి. సో దాదాపుగా ఈ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళకు గుర్తులేవంట. సో కొన్ని గుర్తున్నాయి, జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు అయితే పంపడం జరిగింది, వాటిని మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ రియో డి జెనీరో సమ్మిట్ 1992 బ్రెజిల్లో జరిగింది. మరి దీనికి ఎప్పుడు దీని యొక్క థీమ్ అడిగారా ఏమో తెలియదు, కానీ వీరు రియో డి జెనీరో సమ్మిట్ అని అడిగారని చెప్పారు. ఇది బ్రెజిల్ 1992లో జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ రఘుపతి వెంకయ్య నాయుడు మనకు ఆన్సర్ అవుతుంది, రఘుపతి వెంకయ్య నాయుడు. నెక్స్ట్ సీటెట్ ఎవరు కండక్ట్ చేస్తారని అడిగారు. సిబిఎస్ఈ వారు సీటెట్ కండక్ట్ చేస్తారు, మనకు తెలిసినటువంటి ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ యూక్లిడ్ బుక్ గురించి ఒకటి అడగడం జరిగిందని చెప్పారు. నెక్స్ట్ రామానుజన్కి సంబంధించి, నెక్స్ట్ రూసోకి సంబంధించి, అదేవిధంగా ఆర్టీ యాక్ట్లో సెక్షన్స్ అడగడం అనేది జరిగిందని ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ వారు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ టీచర్ డ్యూటీకి సంబంధించి రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందని అన్నారు. నెక్స్ట్ ఇక్కడ తెలుగులో ఒకసారి చింత చెట్టు కడి ఉన్న చింతామణి నీకు చింతకాయ తేచేనే చింతామణి అని ఒకటి అడిగారు. ఇది ఏ అలంకారం అని అడిగారు. యమక అలంకారం అవుతుంది. ఇది యమక అలంకారం అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. రైట్, ఇక్కడ చూసుకునే విషయం చూస్తే నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఇన్
జామెట్రీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. లాగరిథమ్లోకి వెళ్ళి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. ట్రిగనోమెట్రిక్ల బేసిక్ ఇంటర్ నుండి కూడా ప్రశ్నలు అనేటివి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వరకు ఒకటి, అంటే ఇంటర్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు, ఒకటి క్వశ్చన్ వచ్చినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు బంధ్యగతం బహుళకంలోకి వెళ్ళి క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు మార్నింగ్ సెషన్లో ఈ పోషాన్ గురించి అడిగారు. ఇది ఎక్కడ జరిగిందని అంటున్నారు. మార్చిలో ఇది నిర్వహిస్తారు. పోషాన్ సంబంధించినటువంటి మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి పిఎం పోషాన్కి సంబంధించి ఎప్పుడు నిర్వహిస్తారని అడిగారట. సో ఇది మార్చిలో మార్నింగ్ సెషన్లో అడిగారు. ఇంకొక విషయాన్ని మీరు చూసుకున్నట్లయితే తబల విధ్వంసకారుడు అని అడగలేదంట. సో మన బిస్మిల్లా ఖాన్ దేనికి సంబంధించిన వాడని అడగడం జరిగింది. సో అది మనకు 8th క్లాస్ ఫిజిక్స్లో ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్ కూడా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడ నుండి కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేటివి వస్తున్నాయి. మీరు దాన్ని చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి మిత్రం. ఒక గంట సేపు చూసుకుంటే దాదాపుగా అన్నీ అయిపోతే మనం ఆల్రెడీ రివిజనే కాబట్టి ఫాస్ట్గా చూసుకుంటే వెళ్ళిపోవడమే ఉంటుంది. ఒకవేళ మీకు అలా కాకుండా మన వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మిత్రమా, ఈరోజు 6th మనకు తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నలు మన 3rd క్లాస్ తెలుగులో నేను మీకు నోట్స్ ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. సో పాండవులు అనేది ఆన్సర్ అవుతుంది. 3rd క్లాస్ తెలుగులో ఉంది, ఇది కూడా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 8th క్లాస్ ఫిజిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి అన్నీ ఒకే దగ్గర పీడిఎఫ్ చేసి పంపించాను నేను. ఇది మీకు రావడం జరిగింది. షెహనాయ్ వాయిద్యకారుడు ఎవరు అని అడిగారు, బిస్మిల్లా ఖాన్. సో ఇది మనకు వాద్యకారుడు ఎవరంటే షెహనాయ్, వాద్యకారుడు ఎవరు, బిస్మిల్లా ఖాన్. సో ఇది మనకు సరైన సమాధానంగా రావడం జరిగింది, డైరెక్ట్ బిట్. సో ఇది కూడా మనకు పంపినటువంటి ఇంపార్టెంట్స్ బిట్స్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ పీడిఎఫ్లోకి వెళ్ళి రావడం అనేది జరిగింది, గమనించాలి. అదేవిధంగా నేను గ్రూప్లో ఒక పీడిఎఫ్ని షేర్ చేశాను, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి సెంట్రల్ స్కీమ్కి సంబంధించినటువంటి. సో దాంట్లోకి వెళ్ళి ఈరోజు కూడా ప్రశ్నలు రావడం జరిగిందని అభ్యర్థులు చెప్పడం జరిగింది. సెంట్రల్ స్కీమ్స్ 2024కి సంబంధించి ఇంగ్లీష్లో ఉంది, అదేవిధంగా తెలుగులో కూడా ఉంది. దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి తెలుగులో కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను. సో వాటిని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జూన్కు సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ కూడా వచ్చినాయట ఈరోజు. వాటిని కూడా మీరు రేపు ఎగ్జామ్ రాయబోరు చూసుకొని వెళ్ళండి. మళ్ళీ వస్తాయని చెప్పట్లేదు, చూసుకొని వెళ్తే వస్తే మనం ఆన్సర్ చేయవచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ నుండి వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా మిత్రమా. చూసుకొని వెళ్తే మనము వచ్చినాయి ఉంటే మనం గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది, మనకు స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకొని వెళ్ళండి మీకు టైం ఉంటే. అది కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంది జూన్కు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మన మార్చికి సంబంధించి జూన్కు సంబంధించిన పీడిఎఫ్లు నేను పంపడం జరిగింది, మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి. వాటిని మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు జూన్లో మంత్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి అని మిత్రులు చెప్పడం జరిగింది. రేపు ఎగ్జామ్ రాసే ఎస్జిటి మిత్రులు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, అవి మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి పీడిఎఫ్స్. ఇంపార్టెంట్ సైన్స్ ర్యాపిడ్ రివిజన్ ఉంది, అదేవిధంగా 6th క్లాస్ ఉంది, సోషల్ ఉంది, 8th, 9th, 10thకి సంబంధించిన సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, బయాలజీకి సంబంధించిన పీడిఎఫ్. ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేశాను. మళ్ళీ కావాలి అంటే నేను షేర్ చేస్తాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బట్ కొద్దిగా బిజీ షెడ్యూల్ తోటి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అందరికీ. సో నేనైతే మెసేజ్ చూస్తున్నాను. మేము మీకు ఆ యొక్క పీడిఎఫ్ని కూడా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు టెన్షన్ ఏం పడకండి. రేపు ఎగ్జామ్ రాసే మిత్రులు ప్రశాంతంగా నేను చెప్పినటువంటి వీడియోస్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ క్లాస్ లాగా మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా వాటిని చూసుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. టెన్షన్ పడకండి. మీరు చదివిన అంశాలే వస్తాయి, వేరే కొత్తవి ఏమీ ఉండవు. వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, మీ యొక్క ఆప్షన్లలో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎగ్జామినర్. సో వాటిని ప్రశాంతంగా చూసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు చాలామంది మిత్రులు ప్రజెంటేషన్ బాగానే చేశామని చెప్పారు. సో రేపు మీరు కూడా మంచి ప్రజెంటేషన్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.